వైట్ హెయిర్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం. చాలామందికి ఏజ్తో జనరల్గా మనకు తల నెరవడం అంటారు. సో సైడ్కి జనరల్ ఇక్కడ సైడ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫేస్ మీద లైట్ స్టార్ట్ అవుతుంది. అది ఏజింగ్ సైన్. సో దాంట్లో ఏం జరుగుతుందంటే బాడీలో ఏదైతే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుందో, ఎక్కడైతే ఈ హెయిర్ రూట్లో మెలనిన్ ఉంటుంది, ఆ మెలనిన్తోని అది హెయిర్ అంతా డార్క్గా ఉంటుంది. ఏజింగ్ ప్రాసెస్లో ఆ రూట్లో ఉన్న మెలనిన్ తగ్గడం వల్ల యూజువల్గా అది స్లోగా వైట్ కన్వర్ట్ అవుతుంటుంది. ఇది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు చాలామందిలో చూస్తున్నాము యంగ్ ఏజ్లో, అంటే లైక్ కొంతమందికి చిన్నపిల్లలు వస్తుంది, కొంతమందికి యంగ్ 20 to 22కే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద హెయిర్ టర్న్ గ్రేయింగ్ అయిపోతుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం, గ్రే హెయిర్ అంటాం మనం. ఆల్మోస్ట్ అది మెలనిన్ పోయి తెలిసిపోతూ ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే ఏజ్ కనపడటము, అబ్నార్మల్గా ఏజ్ చిన్న వయసులో కూడా పెద్ద కనపడుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? చాలామందికి ఈ చిన్న వయసులో మినరల్స్ అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, మనకు వైటమిన్ డి, B12, కాపర్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ ఏదైనా ఒక మైక్రోన్యూట్రియంట్స్ కనుక ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాడీ మెలనిన్ ప్రొడ్యూస్ చేయడం స్టాప్ చేస్తుంది. అది కాకుండా కొన్నిసార్లు కొంచెం ఫీవర్స్ రావడము, అంటే ఏదైనా బాడీలో ఏదైనా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా, బాడీ స్ట్రెస్ గురైనప్పుడు కూడా టెంపరీగా ఆ మెలనిన్ ప్రొడక్షన్ అయిపోయి టెంపరీగా వైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళల్లో మనం దీన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ డెఫిషియన్సీస్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే, కాపర్ డెఫిషియన్సీ కానీ జింక్ డెఫిషియన్సీ కానీ ఐడెంటిఫై చేయగలిగితే, మనం ఆ డెఫిషియన్సీ కనుక రెక్టిఫై చేసినప్పుడు ఏదైతే ఈ టెంపరీ వైట్ అయిందో, నెరిసిందో, అది మళ్ళీ కంప్లీట్గా డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కంప్లీట్గా మొత్తం మెలనిన్ పోయిన తర్వాత మళ్ళీ అది రివర్స్ చేయడం అనేది కొంచెం పాసిబుల్ కాదు. బట్ ఎర్లీ స్టేజ్లో కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, ఈ గ్రే హెయిర్ని మనం మళ్ళీ డార్క్ హెయిర్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.